నమస్తే శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను మీ తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో భాగంగా కలెక్టరేట్ లో పెన్షన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ జేఎస్ దినేష్ కుమార్ 8 రకాల పెన్షన్దారులకు పెంచిన పెన్షన్ను అందిస్తున్నట్లు వెల్లడించిన కలెక్టర్. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఎవరు ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లినా వైసీపీకి వచ్చే ఇబ్బంది లేదని వెల్లడించిన వైవి. ఇక వివరాల్లోకి వెళితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 8 రకాల పెన్షన్ లబ్ధిదారులకు జనవరి 1 నుండి పెంచిన నగదుతో కలిపి 3,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జేఎస్ దినేష్ కుమార్ తెలిపారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో భాగంగా పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేస్తున్న సందర్భంగా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి అనుబంధంగా ప్రకాశం భవనంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగడ సుజాత పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు బ్యాంకు చెక్కును అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమాన్ని సచివాలయాల స్థాయిలో పెన్షన్దారులందరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారన్నారు. జిల్లాలో 18 రకాల పెన్షన్దారులు ఉన్నారని, ప్రధానంగా 8 రకాల పెన్షన్దారులకు పెంచిన పెన్షన్ అందిస్తున్నట్లు చెప్పారు. అందులో వృద్ధాప్య, వితంతు, చేనేత, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, సాంప్రదాయ చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారన్నారు. వీరందరికీ వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్ను పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2019 సంవత్సరం నుండి 2,250 రూపాయలతో మొదలుపెట్టి విడతల వారీగా 3,000కు ఈ పెన్షన్ పెంచడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. ఈ నగదు ద్వారా పెన్షన్దారులు ఒకరిపై ఆధారపడకుండా బ్రతకడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ లింగం గుంట రవిబాబు, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్, సచివాలయాల నోడల్ అధికారి ఉషారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్హాన్స్డ్ పెన్షన్ స్కీము ఇవాళ జనవరి 1 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రవేశపెట్టారు. ఇవాళ 3వ తారీఖు కాకినాడలో ఒక పెద్ద ప్రోగ్రాంలో ఈ లాంచ్ చేయడం జరిగింది. మన 2019 నుంచి ఇప్పుడు దాకా చూస్తే 2,250 నుంచి మొదలు పెట్టేసి ఇవాళ 3,000 రూపాయలకి మనం పెంచి ప్రతి ఒక్క పెన్షనర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో దాదాపుగా 18 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఈ ఎన్హాన్స్మెంటు 8 డిఫరెంట్ కేటగిరీస్కి వర్తిస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్, సింగిల్ ఉమెన్ పెన్షన్స్, ఏఆర్టీ ఉమెన్స్, కాబ్లర్స్, వీవర్స్, టాడీ టాపర్స్, ఇట్లా ఒక 8 డిఫరెంట్ కేటగిరీస్కి వర్తిస్తుంది. ఈ ఎన్హాన్స్డ్ పెన్షన్స్ ముందు తర్వాత చూస్తే మన జిల్లాలో దాదాపుగా 68 కోట్లు ప్రతి ఒక్క నెలలో మనం పంచిపెట్టడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసే పథకాలు, సంక్షేమ పాలన మాకు అండగా ఉంటుందని, రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఎవరు ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లినా వైసీపీకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు. ఒంగోలు పర్యటనకు వచ్చిన వైవి సుబ్బారెడ్డి వీఐపీ రోడ్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వైవి అన్నారు. పార్టీ గెలుపునకు అనేక మార్పులు జరుగుతున్నాయని, ఎవరిని పోగొట్టుకోవాలని పార్టీ అనుకోవద్దని, టికెట్ రాని వారికి సముచిత స్థానం కల్పిస్తామని సీఎం చెప్పడం జరిగిందన్నారు. హామీలు చేయమని కొందరు పార్టీ మారుతున్నారని, వారి వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. మా బలం సంక్షేమ పథకాలు, సంక్షేమ పాలనని తెలిపారు. లబ్ధిదారులు మాకు అండగా ఉన్నారని స్పష్టం చేశారు. గెలుపునకు మార్పులు చేర్పులు ఎన్నికల వరకు జరుగుతాయని, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. 2014 నుండి 19 వరకు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేశాం కాబట్టి ధైర్యంగా ప్రజలను ఓటు అడుగుతున్నామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని, జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని చేస్తున్నానని తెలిపారు. ఎవరు ఎక్కడ చేరినా వైసీపీ పార్టీ బలం, వైసీపీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలు, సంక్షేమ పాలన మాకు తోడుగా నిలబడతాయి. సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల వాళ్ళు తప్పకుండా మాకు అండగా నిలబడతారు. మళ్ళా రాబోయే రోజుల్లో జగన్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని
గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఆయనకి సీటు ఇవ్వటానికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బీసీలకు ఇవ్వటం కోసం మార్చాల్సి వచ్చింది. దానికి ఆయన ఏదైనా మనస్తాపం చెప్పి పోతానంటే పోనండి. ఇంకా ఆడ రామకృష్ణారెడ్డి కాదు, ఇంకా చాలా చోట్ల కూడా పోతున్నారు ఒకరిద్దరు. పోయినందువల్ల మాకేం నష్టం లేదు. కాకపోతే ఎవరిని పోగొట్టుకోవాలని మాకు లేదు. వాళ్ళకి ఏదో ఒక స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది మార్పు చేర్పుల్లో భాగంగా. అయినా సరే వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వ్యక్తిగత అభిమానం కొద్దీ వాళ్ళు పోతున్నారేమో. ఆ విషయం వాళ్ళకే వదిలేస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేయడానికి మేము ఉంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటమే మా కార్యక్రమం. మార్పులు చేర్పుల విషయంలో, కొత్తగా అభ్యర్థులను పెట్టే విషయంలో ఎలక్షన్ల వరకు నిరంతరము ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ మార్పులు అవసరమో ఉమ్మడి ప్రకాశం జిల్లా కానివ్వండి, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు సుమారుగా 35 నియోజకవర్గాల్లో మార్పులు చేయటం జరిగింది. అందులో చాలామందిని పార్లమెంటు సభ్యులుగా పంపించడం జరిగింది, చాలామందిని వేరే నియోజకవర్గాలు మార్చడం జరిగింది. ఇది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా అందరికీ న్యాయం చేసే విధంగా, పరిష్కారం చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరూ నాతో కలిపి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా నడుచుకునేవాళ్ళే. కానీ నాకంటూ సొంత అభిమానులు, ఇంకొకరికి సొంత అభిమానులు ఉండే పరిస్థితులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఆదేశిస్తే అట్లా పనిచేయడానికి మేమంతరం నిరంతరం కలిసి పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని కదిలిరా అని పిలిచినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మరీ ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు 19 ఎలక్షన్లో అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా కామెంట్ చేశారో అవన్నీ కూడా ప్రజలు మర్చిపోవాలి. మరీ ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అని ఆయన ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయటమే కాక కరోనా లాంటి మహమ్మారి టైంలో కూడా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలన సాగించిన ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా అదే ధీమాతోటి మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలను అభ్యర్థులు గెలిచేదానికి మా ప్రయత్నం మేము చేస్తాం. సోషల్ మీడియాలో వచ్చిన అన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడికి బుద్ధి పుడితే వాడు సోషల్ మీడియాలో వాడు ఇష్టం వచ్చినట్టు పెడుతుంటాడు. మీడియాలో కూడా ఈరోజు ఎట్లాంటి రాద్ధాంతాలు రాస్తున్నారో చూస్తున్నారు. అట్లాంటిది ఇంకా సోషల్ మీడియాని పట్టుకొని రోజు మనం డిబేట్ చేసుకుంటూ పోతే దేర్ ఇస్ నో ఎండింగ్. ఇప్పుడు లేనా ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టీ అప్పచెప్పిన బాధ్యతలు చేస్తానే ఉన్నారు. పోయిన 19 ఎలక్షన్స్ వరకు ఉదయ గోదావరి జిల్లాలో చేశా. ఇప్పుడు గత 2.5 సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ బాధ్యతలు చేస్తూనే ఉన్నాం. పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు అప్పచెప్తే చేయటానికి మేము ఉండేది. ఎవరు ఎక్కడ చేరినా వైసీపీకి నష్టం ఉండదు అని పదే చెప్తూనే ఉన్నా. వైసీపీ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి పాలన సాగిస్తున్నారో, మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ఆ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలోళ్ళు మాకు తప్పకుండా అండగా ఉంటారు. ఎవరు ఏ పార్టీలో చేరినా మేము భయపడాల్సిన పని. అంగన్వాడీలు కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. జిల్లాలోని అంగన్వాడీ ఉద్యోగులు కలెక్టరేట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు అంగన్వాడీ ఉద్యోగులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అంగన్వాడీ ఉద్యోగులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అంగన్వాడీ ఉద్యోగులను లోపలికి రాకుండా అడ్డుకోవడంతో అంగన్వాడీ ఉద్యోగులు బారికేడ్లు ఎత్తివేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ ముందు బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు పలు పార్టీలు సంఘీభావం తెలిపారు.
మాట్లాడదామనుకునే లేచిన నువ్వు ఫోన్ చేసరికి కాంగ్రెస్ పార్టీ అయితేనే రాష్ట్రానికి దేశానికి మేలు జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈతా సుధాకర్ రెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారికి ఈతా సుధాకర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేసిన కొవ్వూరు శివానందరెడ్డి మాట్లాడుతూ తాను మిలిటరీలో పనిచేశానని, రాష్ట్ర విభజన తర్వాత కొంత ఇబ్బంది పడినప్పటికీ రాష్ట్రాల అభివృద్ధి చెందాయని భావించారని, కానీ 2 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చినా ఏమీ మార్పు రాలేదని, అభివృద్ధి శూన్యంగా ఉందన్నారు. అందుచేతనే కాంగ్రెస్ పార్టీ మరలా అధికారం రావాలని, రాష్ట్రంలోని కేంద్రంలోనూ ప్రజలు సుభిక్షంగా ఉంటారని అందుకోసం పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైలా దిలీప్, రాయికాకుల శ్రీనివాసులు, చల్లా మహేష్ బాబులను సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రసూల్, కరీముల్లా ఖాన్, రవి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కొవ్వూరి శివానందరెడ్డి గారు పనిచేసి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకంతో రాష్ట్రం, దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమైనటువంటి ఒక అభిప్రాయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి వారికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మైలా దిలీప్ గారు, కాయకాకుల శ్రీనివాస్ గారు, చల్లా మహేష్ బాబు గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. వీరందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితేనే దేశానికి రక్షణ, యువతకి ఉద్యోగావకాశాలు వస్తాయి, దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుద్ది. అలాగే కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి చేయటం, అమరావతి రాజధానిని నిర్మించడం అనేది, అలాగే ఏవైతే విభజన చట్టంలో హామీలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేరాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి ఒక సంకల్పంతో, ఒక నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ
హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉంది. మరి ఈ విషయం మీద కోవూరి శివానంద రెడ్డి గారు గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేశా, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 1995 వరకు పనిచేశా. దాంట్లో ప్రజలకు రాజకీయ జోక్యం ఎక్కువయ్యి ప్రజలకు మేలు చేసే అవకాశం లేక బయటకు వచ్చేసా. తర్వాత వ్యవసాయం చేసుకుంటా ప్రకాశం జిల్లాలో పొలం కొనుక్కొని ఆ జీవనాధారంగా నేను జీవనం సాగిస్తున్న సమయంలో 2013 మన రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయం గురించి నేను బాధపడి మనలాంటి రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండకుండా పక్క నుండి ఎవరి పనాలు చేసుకుంటూ ఉంటే రాజకీయాలు ఇట్లాగే ఉంటాయని చెప్పేసి అప్పుడు రాజకీయంగా మోడీ గారి మీద అప్పుడు ఆయన ప్రధాన అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనైతే రాష్ట్రానికి మేలు జరుగుద్ది చేయగలనే నమ్మకంతో అప్పట్లో బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయన తర్వాత ప్రధాని అయ్యారు, 2 సార్లు ప్రధాని అయ్యారు. కానీ విభజన మనకి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన విభజన హామీలు అయితే అట్లాగే ఉండిపోయిన అన్నీ పూర్తిగా నెరవేర్చలేకపోయారు. అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విభజన హామీల మీద పోరాటం చేయలేదు, ఆయన స్వార్థ ప్రయోజనాలు బీజేపీ పార్టీలో పేరెన్నిక కన్నట్టుగా పనిచేసిన ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పెద్దలు శివానంద్ గారు ఇంకా వాళ్ళ ఇతర సభ్యులు వీళ్ళందరూ ఆ పార్టీ స్థితిగతుల్ని నమ్మకం తొలగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన మక్కువ కలిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఇదే విధంగా రానున్న కాలంలో అనేక పార్టీల్లో పనిచేసిన వాళ్ళు ఎందరో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ ఆంధ్రప్రదేశ్ కష్టాలు గట్టెంచుకించగలదని గట్టిగా నమ్ముతూ అందరూ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చూస్తూ ఉన్నారు. త్వరలోనే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి విలీనమై పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని ఒంగోలు ట్రాఫిక్ డీఎస్పీ విక్రయ శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని హైదరీ క్లబ్ నందు ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కరాటే ట్రైనింగ్ సెంటర్ను ఆయన ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు కరాటే మాస్టర్ నల్లూరి మోహన్ రావు స్వాగతం పలికారు. అనంతరం శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సిద్ధార్థ కరాటే అసోసియేషన్ ద్వారా ఒంగోలుకు కరాటేని పరిచయం చేసిన వ్యక్తి నల్లూరి మోహన్ రావు అని అన్నారు. దాదాపుగా 42 ఏళ్లుగా కరాటే శిక్షణ రంగంలో ఎంతో మందిని గొప్ప గొప్ప విజేతలుగా తీర్చిదిద్దిన ఘనత నల్లూరి మోహన్ రావుదని ఈ సందర్భంగా కొనియాడారు. చిన్నారులకు కరాటే నేర్పించి ఆత్మరక్షణ ఎలా పొందాలో శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. తెచ్చిన పొందుతున్న చిన్నారులందరూ కరాటే రంగంలో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైదరీ క్లబ్ కార్యదర్శి గుండవరపు రాఘవరావు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్ర భాస్కర్రావు, ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ ఉపాధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, కరాటే మాస్టర్లు వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు ప్రతిరోజు ఉదయం 6:30 ప్రారంభమై 7:30 వరకు జరుగుతాయని, తిరిగి మరలా సాయంత్రం 5:30 నుండి 7 వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కరాటే మాస్టర్ మోహన్ రావు తెలియజేశారు. బాలబాలికలు వయసుతో నిమిత్తం ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు మన ఒంగోలులో ఈ హైదరీ క్లబ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫీసర్స్ క్లబ్. మనకి ఈ కలెక్టర్ గారు ఈ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉంటారు. రిమైనింగ్ బాడీ రీసెంట్గానే ఎలక్షన్ జరిగి అందులో నా ప్రియమైనటువంటి డాక్టర్ గుండవరపు రాఘవ్ గారు సెక్రటరీగా కావటం, వెంటనే నేను రిక్వెస్ట్ చేశాను, నేను కూడా మెంబర్షిప్ తీసుకుంటాను. వెంటనే ఆయన మెంబర్షిప్ ఇప్పించడం, ఈరోజు ఈ కరాటే డోజో ప్రారంభానికి నన్ను గెస్ట్గా పిలవటం, ఈ పార్టిసిపేట్ చేయటం నేను చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా తమ్ముడు మోహన్ రావు, నేను ఇదే ఒంగోలులో డిగ్రీ చదివేటప్పుడు కరాటే నేర్చుకోవటం మొదలుపెట్టాడు. మధ్యలో ఎంతోమంది నేర్చుకున్నారు, వదిలేశారు నాతో సహా. కానీ ఆయన మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 40 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ కొన్ని వేల మంది శిష్యులు తయారు చేసి వాళ్ళ కొడుకులిద్దరిని కూడా ఇంటర్నేషనల్ ఛాంపియన్స్గా చేసి ఇప్పటికీ ఇంకా చిన్న చిన్న పిల్లలు మీకు కూడా కరాటే నేర్పుతూ ఆయన శక్తి ఉన్నంత వరకు కూడా ఇది ఎవరిని తగ్గకుండా అందరికీ నేర్పించాలని చెప్పి
అకుంఠిత దీక్షతో చేస్తున్నటువంటి మోహన్కి ఈరోజు ఆయన ఇంటర్నేషనల్ రెఫరీ, ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపున్నటువంటి కరాటే మాస్టర్. ఇది పట్టుదల ఎంత కృషి ఉంటే ఈ స్థాయికి వచ్చింటాడు. హైదరీ క్లబ్ ఒంగోలులో మనం ఈ కరాటే క్లాసెస్ స్టార్ట్ చేయటం, దానికి ముఖ్య అతిథిగా టౌన్ ట్రాఫిక్ డిఎస్పీ విక్రమ్ శ్రీనివాస్ గారు రావటం చాలా ఆనందంగా ఉంది. ఆయన పూర్వము కరాటే నేర్చుకునే ఉన్నారు. అదేవిధంగా ఈ క్లాసెస్ హైదరీ క్లబ్లో పెట్టడానికి సహకరించిన వైస్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ట్రెజరర్ ఆంజనేయులు గారికి, జాయింట్ సెక్రటరీ గురునాథం గారికి, మరియు ఈసీ మెంబర్స్కి ధన్యవాదాలు. చెప్పిన వెంటనే ఇది ఒప్పుకొని వెంటనే క్లాసెస్ స్టార్ట్ చేయండి అని అన్నారు. ఇది టౌన్ నడిబుడ్లో ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఈ ఫెసిలిటీస్ని వాడుకుంటారని ఆశిస్తున్నాను. స్పోర్ట్స్ కరాటేడు ప్రకాశం డిస్టిక్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కరాటేడు ట్రైనింగ్ సెంటర్ని గత 15 సంవత్సరాల నుంచి ఒంగోలులో మనం కండక్ట్ చేయడం జరిగింది. దానికి మన కొండవరపు రాఘవ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. దీని ద్వారా మనం సమ్మర్ క్యాంప్స్ కూడా ఉచిత సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎంతోమందిని స్టేట్కి, నేషనల్స్కి, అలానే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తయారు చేస్తున్నటువంటి ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్కి రాఘవ్ గారు, అలానే ప్రతిభా కాలేజీ యాజమాన్యం, అలానే మురళీకృష్ణ గారు ఐటీసీ కాంట్రాక్టర్, అలానే కుర్రా భాస్కరరావు గారు ఒలింపిక్ అసోసియేషను, అలాగే స్పోర్ట్స్ నుంచి కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నో కార్యక్రమాలు మనం 40 years నుంచి ఈ సిద్ధార్థ కరాటే దాని మీద రన్ చేస్తూ ఉన్నాం. అలానే నేను స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ని. అలానే పోలీస్ కరాటే టీం ఉంటుంది, నేషనల్స్కి వెళ్ళే టీంకి కూడా కోచ్ని. దాంట్లో కూడా నేషనల్స్లో మన ఏపీ పోలీస్కి మెడల్స్ వచ్చినాయి. మనకి ఎక్కువ మంది మన జిల్లా నుంచి ప్రతి సంవత్సరం నేషనల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మెడల్స్ వస్తూ ఉన్నాయి. అలానే ఇంటర్నేషనల్ స్థాయికి కూడా మన జిల్లా నుంచి చాలామంది విన్నర్స్ ఉన్నారు. అలానే ఇక భవిష్యత్తులో కూడా మంచి హైదర్ క్లబ్ వారి యాజమాన్యానికి దీంట్లో మనకి అవకాశం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ కరాటే తరఫున ప్రకాశం జిల్లా తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన చలో కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. గత 22 రోజులుగా అంగన్వాడీ ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె చేపడుతున్నారు. ఇప్పటికే 4 సార్లు చర్చలకు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు వాటిని పరిష్కరించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలు తమ ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేసే కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా కేంద్రమైన ఒంగోలుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన అంగన్వాడీ కార్యకర్తలతో ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయం దద్దరిల్లింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు నేలపై బైఠాయించి తమ సమస్యల పరిష్కారం కోసం గళమెత్తారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అంగన్వాడీలను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఓవైపు తమ సమస్యల కోసం రోజుల తరబడి పోరాడుతుంటే ప్రభుత్వం వాటిని పరిష్కరించకుండా తమను ఇబ్బందులు గురి చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ నెల 5వ తేదీలకు తిరిగి విధుల్లోకి చేయాలంటే హుకుం జారీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆదేశాలు జారీ చేసినా తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ విధుల్లోకి చేరబోమని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాదయాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు చలో కలెక్టరేట్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బందితో పాటు కానిస్టేబుల్తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మన
వర్కర్స్ హెల్పర్స్ గత 23 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. 3 దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఒక 3 అంశాల్లో స్పష్టత రావట్లేదు. ఒకటి, వేతనం పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఈ 3 విషయాల్లో ప్రభుత్వ వైపు నుంచి మొండి వైఖరికి ప్రతిష్టంభన ఏర్పడింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాల ప్రజానీకం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధున్నా వారికి సేవలు అందిస్తున్న అంగన్వాడీల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలి. అలా వ్యవహరించని పక్షంలో ఈ పోరాటం ఏ స్థాయికి వెళ్తుంది, ఏ పద్ధతిలో వెళ్తున్నది మనం చెప్పగలిగిన పరిస్థితి ఏం లేదు. అందుకని సిఐటిగా మేము చెప్పదలుచుకుంది, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దిగి రావాలి. ఫస్ట్ డిమాండ్ మేము పెడుతుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చలకు నాయకత్వం వహించాలి, అంగన్వాడీ యూనియన్లు పిలవాలి, వాళ్ళ గోడు వినాలి, ప్రభుత్వం పరిష్కారానికి మార్గాలు వెతకాలి తప్పితే వేరే పద్ధతిలో దీన్ని నిర్లక్ష్యం చేస్తే లేకుంటే విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండే అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాన్ని కూడగట్టి అంగన్వాడీలకు మద్దతుగా నిలబెడతామని, ఒక రకంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదో ఒక ఎజెండాగా మారబోతుందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. దాదాపు 11 రకాల డిమాండ్స్ మేము పెట్టడం జరిగింది. దాంట్లో కనీస వేతనం, గ్రాడ్యుటీ, మినిల్ని మేలుగా మార్చడం మెయిన్ డిమాండ్స్గా ఉన్నాయి. అయితే గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ మాత్రం మేము సమస్యలన్నీ పరిష్కారం చేసాం. అంగన్వాడీలు వాళ్ళే కావాలని చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. రెండో వైపున కలెక్టర్లకు కూడా రేపు కానీ 5వ తారీఖు లోపల కానీ మీరు జాయిన్ కాకపోతే మీకు శాఖాపరమైన చర్యలు ఉంటాయని చెప్పడం జరుగుతూ. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, అంగన్వాడికి ఈ తాటాకు చెప్పులకి మేమేం బెదరము అని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అబద్ధం చెప్తా ఉన్నారు. సో గ్రాడ్యుయేట్ ఇస్తున్నామని గ్రాడ్యుయేట్కి ఏం చెప్పారు మినిస్టరు, మేము సుప్రీంకోర్టుకి వేసుకోమన్నాడు, అది పరిష్కారం చేసినట్టు అని అడుగుతున్నాం. మినిట్లు మేలుగా మారుస్తామని చెప్పారు, దానికి ఇంతవరకు జీవో రాలా, అది పరిష్కారం చేసినట్టు అడుగుతున్నాం. అట్లాగానే అంతగా సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నామని చెప్పారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికన్నా సంక్షేమ పథకాలు వచ్చినాయి. కనీసం వితంతులకు కానీ వికలాంగులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా రాని పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మీరు చెప్పండి, ఎక్కడ ఇచ్చామని చూపించండి. అంతేకాకుండా ఈరోజు ఆ డ్యూటీలో ఉండి చనిపోయిన వాళ్ళకి మేము బీమా ఇస్తున్నా సౌకర్యం కలిసి, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి బీమా ఇచ్చామా అని చెప్పండి. టంగుటూరులో ఒక ఆమె హత్యకు గావించబడింది, డ్యూటీలో ఉన్న అనేక మంది హార్ట్ అటాక్లో చనిపోయారు. వాళ్ళ ఒక్కరికి కూడా ఈరోజు బీమా ఇవ్వలేదు, కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వని పరిస్థితుంది. ఇదే కానీ ఈ సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్ని రకాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కొత్తగా వచ్చిన నిబంధనలతో సీనియర్లకు అక్రిడేషన్లు ఇవ్వకపోవడం దుర్మార్గమని పలువురు జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఒంగోలు ప్రెస్ క్లబ్లో జరిగిన సదస్సులో పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ నూకతోటి రవికుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, మెయిన్ స్ట్రీమ్ మీడియాని అసలైన మీడియాగా గుర్తించి వాటికే అక్రిడేషన్లు ఎక్కువ ఇవ్వడం అన్యాయమని అన్నారు. ఏళ్ల తరబడి ప్రజా సమస్యలను ప్రజా బహుళయానికి తెలియజేస్తున్న చిన్న పత్రికలను, యూట్యూబ్లను పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు. ఇప్పటికే అనేక దఫాలు పట్టాలు తీసుకున్న వాళ్ళు మళ్లీ పట్టాలకు అప్లై చేయడం సమంజసం కాదని అన్నారు. అర్హులై ఉండి ఇంతవరకు పట్టాలు తీసుకుని వారికి గుర్తించి వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నెల 6వ తేదీ ధర్నా నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి జర్నలిస్టులు అందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి డీజేఎఫ్ నాయకులు బొడ్డు శ్రీనివాసరావు, ప్రజాశక్తి రాజు, పైనం సురేష్, సీనియర్ జర్నలిస్ట్ భక్తవత్సలం, హైకోర్టు న్యాయవాది కరీముల్లా, మేకపాటి మాల్యాద్రి తదితరులు హాజరయ్యారు. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ పత్రికలే మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం చెప్పేదే జర్నలిజంగా, అవే పత్రికలుగా ఒకవైపు ఒక వాదన చలామణిలో ఉంటే, రెండో వైపు రాజుగారు కూర్చోండి సార్, రెండో వైపు ఓ 2-3 ప్రధాన జర్నలిస్ట్ సంఘాలు అందరికీ న్యాయం జరగాలనేటువంటి అంశం గురించి మాట్లాడటల్లా. తిన్నోడే తినడం, బతికినోడే బతకడం, మిగిలినోడు చావడం, ఇదేం న్యాయం డెమోక్రసీలో? ఇప్పుడు 75 ఏళ్ళు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం మనం. ఇవాళ నాకు తెలిసిన చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ, 25 ఏళ్లుగా అక్రిడేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు.
ఇటీవల జర్నలిస్టు అక్రిడేషన్ దాంట్లో నిబంధనలు సవరించిన తరువాత చాలామంది అక్రిడేషన్లు కోల్పోయారు. ఒకటి ఉన్న కొద్ది అక్రిడేషన్లు కూడా ఇందాక చెప్పినట్టు మనోళ్ళు అయితే మొదటి బంతిలో వాళ్ళకి అక్రిడేషన్ ఇవ్వడం, మనోళ్ళు కానోళ్ళని ఆ పక్కన పెట్టారు. నేను ఇప్పుడు ఎందుకు అసలు ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే, చాలామంది సీనియర్ జర్నలిస్టులు, చాలామంది అర్హులైన వాళ్ళు ఇప్పుడు అవకాశం కోల్పోతున్నారు. చూడండి, ఇన్నేళ్ల జర్నలిజంలో మనం సాధించగలిగేది గవర్నమెంట్ ఇచ్చిన దాంతోనే, అదొక్కటే మనం కుటుంబానికి ఇవ్వగలిగేది. అది కూడా ఇప్పుడు రాకుండా చేస్తున్నారు. రేపు 6వ తేదీన ధర్నా చేస్తున్నాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర. అట్లాగే 6వ తేదీ లోపల మనం పిల్ కూడా వేయబోతున్నాం. ఇప్పుడు మనోడు హైకోర్టు అడ్వకేటు కరీముల్లా గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా నక్కా ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన నక్కా ప్రసాద్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు గల బొమ్మరిలు ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమంతో పాటు చిన్నారులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొట్టమొదటి బీసీ మహిళా ఉపాధ్యాయులుగా ఖ్యాతి గడించిన సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆమెకు నివాళులర్పించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నక్కా ప్రసాద్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఉపాధ్యక్షులుగా తాను ఎన్నికైన సందర్భంగా తొలి కార్యక్రమంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు బలగాని ఆంజనేయులు సారథ్యంలో రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు సూచనలతో ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం రానున్న రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు దుస్తుల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నక్కా ప్రసాద్ చే రాష్ట్ర సమన్వయకర్త బ్రహ్మానంద శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బలగాని ఆంజనేయులు, మహిళా అధ్యక్షురాలు శేషమ్మ, బొమ్మరిలో నిర్వాహకులు రాజ్యలక్ష్మితో పాటు బీసీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. గౌరవనీయులు కేసన శంకర్రావు గారి చే నడపబడుతున్న ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు బలగాని ఆంజనేయులు గారి ఆదేశానుసారం ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘంలో నేను మీ పేరు చెప్తాను అని నేను వైస్ ప్రెసిడెంట్గా నా శాయశక్తుల బీసీ సంక్షేమ సంఘంలో వారికి ఇతరులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సాక్షిగా నేను ప్రకాశం జిల్లాలో బీసీల అభివృద్ధికై నిరంతరం పోరాడుతూ శ్రమిస్తూ నా శక్త్యానుసారం బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు పెద్దలకు, ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరకు, జిల్లా బీసీ కార్యవర్గ సభ్యులకు, జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి
జిల్లా బీసీ సంక్షేమ సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనము మహిళా జాతి యొక్క ఉన్నతిని అందరికీ తెలియజేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిదని నా మనవి. ఆమె మహిళలకు విద్య గురించి తెలిసేలాగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా ఎన్నికై తన ద్వారా మహిళలందరూ ఎంతో శక్తివంతంగా ఎదిగేందుకు కృషి చేసి తన అందరికీ ఆదర్శంగా నిలబడటం వల్ల ఆమె గురించి గొప్పగా మనం చెప్పుకోగలుగుతున్నాము. అదేవిధంగా మిగతా మహిళలు కూడా ఆమెలాగా స్వశక్తితోటి ఆదర్శంగా ఉండాలని ఆమె ఎన్నో విజయాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి సందర్భంగా స్థానిక బొమ్మరిల్లు ఈ ఒక్క ప్రాంతంలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఆమె దేశానికే మహిళలకే వన్నె తెచ్చిన మహనీయురాలికి మేము ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టినందుకు మా జిల్లా అధ్యక్షులు శ్రీ బలగాన అనిల్ గారు మేమందరం కలిసి కూడా ఎంతో సంతోషంతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఇది స్థానిక బొమ్మరిల్లులోని పిల్లలకి యూనిఫామ్స్ పంపిణీ బొమ్మరిల్లు ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరగడానికి మాకు చాలా వాళ్ళు సహాయ సహకారం అందిస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క భారతీయురాలు ముఖ్యంగా ప్రతి చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆమెకు హృదయపూర్వకమైన ఈ రోజున కృతజ్ఞతలు నివాళులు అర్పించాలని నేను కోరుకుంటూ ఆశిస్తూ ఈరోజు మా బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఈరోజు అన్ని విధాలుగా కూడా అందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశం శంకర్రావు గారి నాయకత్వంలో బొమ్మరిల్లు అనే బాలికల దానిలో జ్యోతిరావు సావిత్రిబాయి పూలే జయంతి 193వ జయంతి కార్యక్రమం చాలా ఘనంగా చేసుకుంటున్నాం. ఈరోజు నక్కా ఆనందబాబు గారికి నక్కా ప్రసాద్ గారికి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియామక పత్రం అందజేయటము ప్లస్ బాలబాలికలకి యూనిఫామ్స్ దాతలు ఇచ్చిన 12 యూనిఫామ్స్ పిల్లలకి ఇస్తూ సావిత్రిబాయి పూలే రోజు ఈ కార్యక్రమం చేయడానికి బాగా మాకు చాలా ఆనందంగా ఉంది. బీసీ సంక్షేమ సంఘం గుండా ఈ కార్యక్రమాలు ఎన్నో దిగ్విజయంగా పూర్తి చేస్తూ సెలవు ఇక్కడ బొమ్మరిల్లు పిల్లలు అంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, నిరాధారణకు గురైనటువంటి పిల్లలు, వీళ్ళకందరికీ కూడాను ఈరోజు కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న పిల్లలకి యూనిఫామ్స్ని వీళ్ళు ఈరోజు ప్రజెంట్ చేశారు. వాళ్ళకి ఈ బొమ్మరిల్లు పెట్టినప్పటి నుంచి కూడాను ఇక్కడ మాకు శేషమ్మ గారు కానీ శ్రీదేవి గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలని బొమ్మరిల్లో చేయడం జరుగుతూ ఉంది. బీసీ సంక్షేమ సంఘం చేసేటువంటి ఈ కార్యక్రమాలలో ఇలాంటి పిల్లలకందరికీ కూడా సపోర్ట్ చేయటము అనేటువంటిది నిజంగా ఒక మంచి పరిణామం అనుకుంటున్నాము. ఇంకా సావిత్రిబాయి పూలే గారు అని అంటే ఇక మహిళలందరం చాలా గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. ఇప్పుడు మాకు వీళ్ళందరూ రావటము అనేది అంటే బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి ఇంతమంది ఇక్కడికి రావటము, మా పిల్లలకందరికీ కావాల్సినటువంటి భోజన ఏర్పాట్లని ఇవన్నీ చేయటం వలన వాళ్ళకందరికీ కూడాను మా చిన్నారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. సమాన పనికి సమాన వేతనంతో పాటు హెచ్ఆర్సీను తక్షణమే అమలు వంటి ప్రధాన డిమాండ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో 15వ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ గత 14 రోజులుగా తాము విధులను బహిష్కరించి తమ సమస్యల పోరాటానికి అందులోని కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడంలో అలసత్వం వహిస్తుందని ఆరోపించారు. ప్రధానంగా హెచ్ఆర్సీ పాలన తక్షణమే అమలు చేయడంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షులు హరిబాబు, ప్రధాన కార్యదర్శి వరలక్ష్మితో పాటు సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేసేటటువంటి అన్ని విభాగాల ఉద్యోగులు 26,000 మంది పనిచేస్తున్నారు.
15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. రేపు 5వ తేదీ జరిగేటటువంటి చెలో ఎస్పీడీ ముట్టడి కార్యక్రమాన్ని రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చింది. ఈ ముట్టడిని మేమందరం కూడా మా ఐక్యతను నిదర్శనంగా తెలియజేస్తున్నాం. మా యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ అనేది ప్రధాన అంశంగా తీసుకోవాలి. అది లేట్ అయిన పక్షంలో హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని మా యొక్క న్యాయమైన డిమాండ్లు కారుణ్య నియామకాలు జరపాలి, పార్ట్ టైం అనే పదాన్ని తీసివేయాలి, 62 సంవత్సరాల వయసు పెంచాలి, అదేవిధంగా చనిపోయినటువంటి వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఈ విధంగా మా యొక్క 16 డిమాండ్లతోటి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్పీడీ ఆఫీస్ ముట్టడి చేయబోతా ఉన్నాము. అదేవిధంగా కేజీబీ వారికి ఐఈఆర్పీకి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రతి నెల 1వ తేదీన జీతభత్యాలు పెన్షన్లను చెల్లించడంతో పాటు ఆర్థిక బకాయిల సాధన కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రకాశం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓవి వీరారెడ్డి, వీరాంజనేయులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వంట వార్పు కార్యక్రమం ద్వారా తమ ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు 1వ తేదీన జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులను ప్రభుత్వం విస్మరించకుండా తమ యొక్క హక్కులను కాలరాయకుండా పరిష్కరించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనుకోలేదు ఆయన చెప్పిన మాట మా ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. బకాయిలు చెల్లించబోగా బకాయిలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తే మా యొక్క నిరసన గళాన్ని మరి నొక్కి మరి అనేక రకాలైన కేసులు, అదేవిధంగా అరెస్టులు, నోటీసులు, మెమోలు ఇవ్వటం ద్వారా బెదిరింపులు దిగుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు మరి విద్యారంగం ముఖ్యంగా రేషనైజ్ పేరుతో 117 జీవో తీసుకొచ్చి మరి స్కూళ్ళ మూసివేత, ఉపాధ్యాయ పోస్టులు రద్దు, ఈ విధంగా స్కూళ్ళు విలీనం తదితర విధానాల ద్వారా ప్రాథమిక విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క డిమాండ్స్ని మాకు రావాల్సిన న్యాయబద్ధమైన బకాయిల్ని వెంటనే చెల్లించాలని. చేమకుర్తి మండలం పాటిమీదవారిపాలెం గ్రామంలో జిల్లా సాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మారం వెంకారెడ్డి ప్రారంభించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు మారం వెంకారెడ్డికి స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం మారం వెంకారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకారెడ్డి కలిసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అనంతరం సరదాగా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్ పోటీలకు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేశారు. రాజా 60 దేశం నుంచి ఇప్పుడు ఆటగాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. దానికి కారణం ప్రతి ఒక్కరిలో కూడా క్రీడల్లో పాల్గొనాలనే ఉత్సాహము, అదేవిధంగా ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఉద్యోగాలకు కూడా ఇది ఒక రిజర్వేషన్ లాగా కూడా పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం నేర్చుకునేదానికి మొదటి మెట్టుగా భావించి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ ఆహ్వానించిన అంబేద్కర్ కమిటీ వారికి, పాటిమీదపాలెం గ్రామ వాసులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలకు 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మారం వెంకారెడ్డి అన్నారు. చేమకుర్తిలో ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు. ఆరోగ్యశ్రీ కూడా 25 లక్షలు పెంచుతూ రాష్ట్రంలోని ఏ హాస్పిటల్నైనా ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారని, దేశ చరిత్రలోని సాహసమైన చర్యగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హర్షించదగ్గ విషయమని, రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175కి 175 సీట్లు వచ్చేటట్లు ప్రతి ఒక్క కార్యకర్త, అభిమానులు, లబ్ధిదారులు కృషి చేయాలని తెలియజేశారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ప్రకారం పెన్షన్లని ఈరోజు 3,000 చేసి ప్రతి ఒక్క అవ్వాతాతలకి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా 25 లక్షల వరకు ఆరోగ్య సురక్ష అనే పేరుతోటి రాష్ట్రంలో ఏ హాస్పిటల్ అయినా, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్లో ఫ్రీగా చూసేదానికి పేదలకి ఉచిత వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క పేద కుటుంబం డబ్బు లేకపోతే ఆరోగ్యం బాగాలేనప్పుడు చాలామంది అంతకుముందు చనిపోయేవాళ్ళు. అటువంటి అవకాశం లేకుండా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీని దాన్ని ఇంకా అంతకు మించి అన్నట్టుగా 25 లక్షల వరకు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పెంచడం దేశ చరిత్రలోనే ఇది ప్రథమంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇటువంటి సాహసోత్తమైన నిర్ణయాల వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో 2024 ఏప్రిల్లో వచ్చే ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీని 175కి 175 సీట్లు గెలిపించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, అభిమానులు, లబ్ధిదారులు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ మున్సిపల్ కార్మికుల 9వ రోజు సమ్మెలో భాగంగా చేమకుర్తి బస్టాండ్ సెంటర్లో మున్సిపల్ కార్మికులంతా మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపున కార్మికులతో నమ్మకంగా చర్చలు జరుపుతూనే రెండో వైపున కార్మికులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఇట్టా నాగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ చేమకుర్తి పట్టణ నాయకులు పాలెటి ఏడుకొండలు, పాటిబండ్ల పద్మ, తప్పెడ నరసయ్య, కోటేశ్వరి, చెన్నమ్మ, రాధా, సురేఖ, వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య, విజయ గోవిందు, దాసు తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా మంగళవారం సాయం సంధ్య వేళలో మహిళలచే నిర్వహించిన శ్రీరామ గానామృతంతో ఒంగోలు నగరం సరికొత్త ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఒంగోలు నగరంలోని చేజర్లవారి వీధిలో వేంచేసి నిత్య రామనామ స్మరణలతో విరాజిల్లుతూ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిత్య పూజలు అందుకుంటున్న ప్రసిద్ధ శ్రీరామ మందిరంలో నిర్వహించిన శ్రీరామ గానామృతం ఆద్యంతం వీణుల విందుగా సాగింది. కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు దేవేరుల చెంత ఆసీనులై శ్రీరామ గానామృతాన్ని నిర్వహించడంతో పాటుగా పలు దైవనామ సంకీర్తనలను ఆలపిస్తూ లలిత, విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఆచరించి ఆదర్శ దంపతులైన సీతారాముల అనుగ్రహంతో పాటుగా గోదా, రంగమన్నార్ల కృపకు పాత్రులయ్యారు. కదగా సీతారాములు తనపై వదగా తెలిసిన దక్షిణ సాగే దళిత నిదాపగమ పాయని దాపమా త్రేతాయుగం పిరుతు పెళ్ళిండెము పెట్టే పెళ్లి కూతురు రఘుపతి ప్రియ నమామి గోష్పదీకృత వారాసి మసకీకృత రాక్షస కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంజ మనోహరాయ మామకారేశ్వరాయ మహిత మంగళం
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.